హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. 6 అడుగుల 10 అంగుళాల పొడవు, 145 కిలోల బరువు, చూడగానే వెన్నులో వణుకు పుట్టించే రూపం, కండలు తిరిగిన దేహం, వీటన్నింటికి తోడు ప్రొఫెషనల్ రెజ్లర్, వెయిట్ లిఫ్టర్. ఇవన్నీ ఎవరి గురించి అనుకుంటున్నారా? జక్కన్న తీస్తున్న బాహుబలి 2లో విలన్ గురించి. ఇంతకీ ఎవరి నటుడు అనుకుంటున్నారా? హాలీవుడ్ నటుడు నాథన్ జోన్స్. ఏంటి ఇంకా గుర్తురాలేదా? ట్రాయ్ సినిమా చూసారు కదా, అందులో విలన్. ప్రస్తుతం ఇతడిని బాహుబలి 2లో విలన్ గా తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు సినీ చరిత్రని తిరగరాస్తూ 600 కోట్ల రూపాయల వసూలను సాధించిన చిత్రం బాహుబలి. ఇప్పుడు బాహుబలిని మించిన బడ్జెట్ తో తెరకెక్కుతోంది బాహుబలి 2. బాహుబలి కన్క్లూజన్ పేరుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాపై ఫిలిం నగర్ లో రోజుకో పుకారు చక్కర్లు కొడుతోంది. ఇందులో తమిళ నటుడు సూర్య నటిస్తాడని, బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ నటిస్తుందని వార్తలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న హాలీవుడ్ నటుడు విలన్ గా చేస్తున్నాడనే వార్త మాత్రం బాహుబలి లవర్స్ కి మంచి కిక్కిచ్చే విషయం. జోన్స్ ఇంతకు ముందు భారతీయ సినిమాతో పరిచయం ఉంది. కోలీవుడ్ లో జయన్ రవి నటించిన భూలోకం అనే సినిమాలో జోన్స్ ఓ విలన్ పాత్ర పోషించాడు. జక్కన్న సినిమాలో విలన్ క్యారెక్టర్లు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి, హీరోని డామినేట్ చేసేలా ఉంటాయి. అందుకే హీరోకి ఎంత పేరు వస్తుందో అంతే పేరు విలన్ కి కూడా వస్తుంది. ఈ కారణంతోనే రానా బాహుబలిలో విలన్ గా నటించేందుకు సిద్ధపడ్డాడు. ఇప్పుడు బాహుబలిలో నాథన్ జోన్స్ కాలకేయ తరహా విలన్ పాత్ర పోషించబోతున్నాడని వినికిడి. పాత్ర చిన్నదే అయినా కీలక సన్నివేశాల్లో వస్తూ మంచి అర్థవంతంగాను క్రూరంగాను ఉంటుందనేది ప్రస్తుతం టాక్. ఇదే కనుక నిజమైతే రాజమౌళి బాహుబలి అభిమానులకు మరో గొప్ప అనుభూతిని అందివ్వడం ఖాయం. మరి విజువల్ వండర్ బాహుబలి 2లో యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.